అస్మద్గురుభ్యో నమః. శ్రీ సాయినాథాయ నమః. మనము శ్రీ సత్యసాయిబాబా వారి పూర్ణత్వమే సాయి అనే విషయం గురించి తెలుసుకుంటూ ఆయన మహిమలను ఆయన శిష్యులకు అనుగ్రహించిన భాషణములు మనము తెలుసుకుంటూ ఉన్నాం. భక్తి అంటే సంస్కృతంలో రచించబడిన అక్షర సమూహమును నిత్యము నిర్ణీత సమయంలో పఠించడం లేదా నిర్ణీత సమయానికి పూజలు, అభిషేకాలు, త్రికాల సంధ్యావందనాలు ఆచరిస్తూ రోజుకు ఇన్ని వేలు, ఇన్ని లక్షలు అని లెక్కిస్తూ ఏ పంచాక్షరినో, అష్టాక్షరినో, గాయత్రి మంత్రాన్నో, గురు ఉపదేశం చేసిన మంత్రాన్నో జపమాల త్రిప్పుతూ పఠించడం. ఆ జీవన విధానమే మనం సాధారణంగా ఆధ్యాత్మికము అని భావిస్తూ ఉంటాం. చాలామంది మాకు ఎంతో భక్తి ఉందని, మేము నిష్టగల దైవభక్తులమని చెబుతూ వారు రోజంతా పూజల్లో గడపడము, ధ్యానాధికాలు చేయడము, భజనల్లో పాల్గొనడమో చేస్తూ కాలం గడుపుతుంటారు. ఇంకా మరికొందరు ఆధ్యాత్మికవేత్తల దగ్గర, భగవంతుని విగ్రహాల దగ్గర పడి దండాలు పెడుతూ ఉంటారు. వీరు ఎంతో భక్తిపరులని ఇతరులు అనుకుంటారు. ఈ రెండు విధాల భక్తి విధానాలు ఆచరించదగినవి అని చెప్పుటకు వీలు కాదు. కారణము, ఏ పురాణాల్లో కానీ ఏ భగవంతుడు కానీ రోజంతా కేవలం పారాయణాలు, స్తుతులు, ధ్యానాలు, హారతులు చేస్తూ కాలం గడపమని చెప్పలేదు. ఈ విధానాలు అన్నీ కేవలం సత్కార్యాల కోవకే వస్తాయి. భగవంతుడు చెప్పినది ఇతరులకు ఆదర్శవంతంగా ఆచరించవలసిన నిత్య కర్మలు కర్తృత్వ బుద్ధి లేకుండా చేస్తూ ఫలితం పైన ఆశ పెట్టుకోకు, నీకు ఏం కావాలో దాన్ని నేను ఇస్తాను అని మాత్రమే చెప్పాడు భగవద్గీతలో. శ్రీరామ, శ్రీకృష్ణ అవతారాల్లో కూడా భగవంతుడు దుష్ట శిక్షణ కోసం పుట్టారని చెబుతూనే ఒకవైపు దుష్టులను శిక్షించే పనే కాక ఒక పుత్రునిగా ఎలా ఉండాలో, ఏ కర్తవ్యాలను చేయాలో, ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక సాధారణ పౌరునిగా, ఒక తండ్రిగా, ఒక పరిపాలనా అధికారిగా, ఆయా సందర్భాలలో దైవం కూడా ఆయా ధర్మాలను చేసి చూపించాడు. ధర్మగ్లాని కలిగితే నన్ను నేను సృజించుకుంటానని చెప్పాడు కానీ అతీంద్రియ శక్తులు గలవాడిని కనుక ఏ మంత్రంతోనో ఏ లీలతోనో ఆ అధర్మాన్ని కాలరాసానని అనలేదు. కనుక భక్తి పేరుతో నిత్యకర్మలను ప్రతివారు యథావిధిగా ఆచరించవలేనని తాను ఆదర్శంగా భగవంతుడు తెలియజేసినట్లే అయ్యింది. జీవితం అన్నాక ప్రతి మనిషికి ఏవో సమస్యలు ఉంటూనే ఉంటాయి. అట్టి సందర్భాలలో బాధ్యతలను విస్మరించి భక్తి పేరుతో కాలం గడపటం నిజమైన భక్తికి నిదర్శనం కాదు. గీతలో భగవానుడు అర్జున, ఈ మూడు లోకాల్లో నేను ఆచరించవలసిన కర్మలు కానీ పొందదగిన వస్తువు ఏదీ లేకపోయినా ఇతరులకు ఆదర్శంగా ఉండట కొరకు నిత్య కర్మలు యథావిధిగా చేస్తూనే ఉన్నాను. నేను కర్మలను చేయనిచో ప్రజలు చెడిపోవుదురు, అందుకు నేను కారణమవుతాను అని 3వ అధ్యాయంలో 22-24 శ్లోకంలో అన్నారు. కనుక మానవులు బాధ్యతలు విస్మరించక నిత్య కర్మలను చేస్తూనే ఉండాలి. ధర్మాచరణ అంటే విధి నిర్వహణే. భావశుద్ధి కలుగుటియే భక్తి అగును. పుణ్యకార్యాలు చేయటియే పూజ అగును. పరులకు ఉపకారం చేయటియే తపము అవుతుంది. దేవుడంటే భక్తి ఉండాలి కానీ భయం ఉండకూడదు. భక్తి అంటే ప్రేమయే. భక్తి, ప్రేమ ఒకదానికి ఒకటి పర్యాయ పదాలు. భగవంతుని ఎడల ప్రేమే భక్తి అని తెలుసుకోవాలి. సాయి భక్తులు కష్టాల కడలిలో మునిగిన స్వామివారి పాదాలు విడువని వారు ఎందరో ఉన్నారు. ఒకప్పుడు భక్తులై దివ్యానుభవాలు పొంది చివరకు స్వామికి దూరమైన వారు ఉన్నారు. స్వామి సన్నిధికి చేరినాక పుట్టపర్తిలో నివాసం ఉంటున్న వారు ఎందరో స్వతహాగా ధనవంతులైన, బహుళ అంతస్తుల భవనాలు ఉన్నవారైనా, మంచి స్థితిమంతులైన అన్ని సౌకర్యాలు వదులుకొని స్వామి అనుగ్రహం కోసం చాలని గదుల్లో ఉంటూ వయసు పైబడి చేతి కర్ర వచ్చి బీపీ, షుగరు, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ కన్నబిడ్డల్ని, బంధువర్గాన్ని, ఆస్తిపాస్తులను, స్నేహితులను వదిలివేసి దొరికిన సేవ చేస్తూ ఆధ్యాత్మికంగా కాలం వెళ్ళబెచ్చుతున్న వారు ఉన్నారు. వారు మనసా కోరేది, చేసేది ప్రార్థన ఒక్కటే. ఇచ్చినవి ఏవో ఉన్నవి, ఇంతే చాలు, అధికములకేమి, అవి ఎప్పుడైనా కలుగును, వీడు నా భక్తుడని ఎల్లవేళలా నీకు అనుగ్రహమున్నా చాలు అని స్వామి అంటారంట భక్తులు. అట్టి వారిలో చిదంబరం అనే వ్యక్తి
స్వామి ఎదురుగా కూర్చొని వయోలిన్ వాయిస్తూ ఉంటే ఆ రోజుల్లో స్వామి పాట పాడుతుండేవారు. ఒకరోజు హఠాత్తుగా పాట ఆపి, స్వామి, చిదంబరం, నేను నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలి. ఢిల్లీలో ఉన్న నీ కుమార్తె ఇప్పుడే మరణించింది. మీ వాళ్ళు ఇచ్చిన టెలిగ్రామ్ కాసేపటి నీకు అందుతుంది. నేను కావాలనుకుంటే ఇప్పుడే బయలుదేరి వెళ్ళొచ్చన్నారు. ఆ మాటలకు చిదంబరం ఏ మాత్రం చెల్లించలేదు. మట్టిలో నుంచి వచ్చిన వృక్షం తిరిగి మట్టిలో కలుస్తుంది, భగవంతుడి నుండి వచ్చిన ప్రతి వ్యక్తి తిరిగి భగవంతునిలో కలుస్తాడని తత్వం తెలిసిన చిదంబరం చలించక ప్రశాంతంగా, స్వామి, నేను ఇప్పుడు బయలుదేరి వెళ్ళినా అక్కడికి వెళ్ళేసరికి 2 రోజులు పడుతుంది. స్వామికి అభ్యంతరం లేకపోతే స్వామి సన్నిధిలో 2 రోజుల నుండి బయలుదేరుతాను అన్నాడు. సరే, నీ ఇష్టం అన్నారు సత్యసాయిబాబా. మర్నాడు టెలిగ్రామ్ వచ్చింది. ఆ సంఘటన స్వామి యొక్క సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తుంది. స్వామి కర్ణాటక సంగీతంలో ఎంతో అద్భుతంగా పాడుతుండేవారు. అది ఒక త్యాగరాజ కీర్తన చిదంబరాన్ని ఎంతో కదిలించింది. స్వామి, నేను త్యాగరాజ స్వామి వారి అన్ని కీర్తనలను ఎరుగుదును. ఇప్పుడు మీరు పాడిన బాణీతో ఈ పాటను నేను ఎప్పుడూ వినలేదు, చదవలేదు అన్నారు చిదంబరం. అప్పుడు స్వామి త్యాగరాజు తన పూజా మందిరంలో నా ఫోటో శ్రీరామచంద్రుని ఫోటోకు ఎదురుగా కూర్చొని స్వయంగా బాణీలు కట్టుకొని పాటలు పాడేవాడు. అతని పాటలన్నీ నాకు తెలుసు, నీవు కొన్ని మాత్రమే విన్నావు. నేను ఇప్పుడు పాడిన పాట అతను నా ఫోటో ముందు పాడినది. నాకు ఎంతో ఇష్టమైన పాట. ఆనాటి రామచంద్రుడే ఈనాటి రాముడు రూపంలో వచ్చినట్లు చిదంబరం గ్రహించాడు. ఒక భక్తుడు కేవలం స్వామి సేవకే అంకితమై ఆ కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతుండేవాడు. ఆ భక్తునితో స్వామి, నీవు ఇంటి పనులు అసలు చూసుకోవడం లేదు, పిల్లల పెళ్ళిళ్ళు చేయడం లేదు అని హెచ్చరించారు. కొన్నాళ్ల తర్వాత, ఇప్పుడు నీ కుటుంబ బాధ్యతలను తీరిపోయాయి కదా, నా వద్దకు వచ్చేయడం సిద్ధంగా ఉన్నావా అన్నారు స్వామి. నా బాధ్యతలన్నీ తీరిపోయాయి, ఇక తాను చేయవలసింది ఏమీ లేదు అన్నాడు ఆ భక్తుడు. అయితే ఒక పని చేయి, ఎల్లుండి హైదరాబాద్లో ఉన్న ఒక భక్తుని పుట్టినరోజు, నువ్వు హైదరాబాద్ వెళ్ళి ఆయనకు ఈ కొత్త బట్టలు పుట్టినరోజు సందర్భంగా నేను పంపించినట్లు అందజేసి నా వద్దకు వచ్చేయి అన్నారు. స్వామి చెప్పినట్లుగానే ఆ రోజు ఉదయం హైదరాబాద్ వెళ్ళాడు ఆ భక్తుడు. స్వామి ప్రసాదించిన నూతన వస్త్రాలు ఆ భక్తునికి అందజేసి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత ఉదయం హాలిడేకి వచ్చి అదే రోజు సాయంత్రం స్వామిలో ఐక్యమయ్యాడు. అంటే స్వామి వద్దకే వచ్చాడు. ఈ భక్తుని భార్యకు ఆరోగ్యం సరిగా లేనప్పుడు స్వామి ఆమెతో మాట్లాడి, చూడమ్మా, కర్మను తప్పించడానికి వీలు కాదు, నువ్వు మంచి కుటుంబంలో పుట్టుగావు, నిన్ను చూసుకునే భర్త పిల్లలు దొరికారు, నీకున్న నొప్పులన్నీ తీసేసి నడిపించగలను, నీ కర్మల ఫలితాన్ని పూర్తిగా తప్పించగలను, కానీ నువ్వు వచ్చే జన్మలో నువ్వు వీటిని అనుభవించాల్సి వస్తుంది, నువ్వు ఏది చెప్తే అది చేస్తాను అన్నారు బాబా. ఆమె, వద్దు స్వామి, ఆ కర్మ ఏదో ఈ జన్మలోనే అనుభవిస్తాను అంది. నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు తల్లి, నీ కడదాకా నొప్పి లేకుండా చేస్తానని అభయం ఇచ్చారు. కర్మఫలం తప్పించడానికి భగవంతునికి కూడా వీలు కాదు. రోడ్డుకు ఎడమవైపు నడవాలని రూల్ పెట్టిన పోలీసు అధికారికి కూడా అదే రూల్ వర్తిస్తుంది. పోలీసును కదా అని అతిక్రమించి కుడివైపుకు నడిచే హక్కు ఆయనకు లేదు. మనిషికి ఊహాజనితంగా కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు ఎట్లా బాధపడకుండా ఉండాలో, ఎట్లా నవ్వగలగడము అన్న ప్రశ్నలకు స్వామి మంచి వివరణ ఇచ్చారు. సృష్టిలో అంతా ద్వంద్వ ప్రవృత్తే. రాత్రి పగలు, చీకటి వెలుగు, జననం మరణం, కష్టాలు సుఖాలు, ఉత్తరం దక్షిణం మొదలైనవి. ఈ జంటల్లో ఒకటి లేనిదే మరొకటి లేదు. మాకు ఒకటే కావాలి, ఇంకోటి వద్దంటే కుదరదు. మనిషి జీవితంలో తటస్థపడే సుఖదుఖాలు, లాభనష్టాలు, ఆరోగ్య అనారోగ్యాలు, నిందా స్మృతులు అన్నీ అట్టి ద్వంద్వ పదంలోకే వస్తాయి. ఒకటి లేకుండా రెండవది మాత్రం ఉండే అవకాశం లేదు. ఇది సృష్టి ధర్మం. అందుకే కష్టసుఖములు రెండూ కలిసియే ఉండు. వీని విడదయ్యని ఎవరి వశము కాదు. కష్టము ఫలించలేని సుఖము అందురు. ఈ లోకానికి వచ్చే ముందు భగవంతుడు ఒక బోర్డు తగిలించి ఉంచాడు, అనిత్యం అసుఖం లోకం అని. ఈ లోకంలోకి అడుగుపెట్టేవారు ఎవరైనా ఎంత మహాత్ములైనా కాస్త వెనుక ముందుగా ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సి ఉంది. కానీ సుఖదుఖాల్లో ఏది శాశ్వతం కాదు, అవి తప్పకపోయే తీరుతాయి. కాస్త ఓపిక పట్టాలి అంతే. కష్టం వచ్చిందంటే ప్రారంధ ఫలమైన ఒక బాకీ తీరిపోతుందని ఆనందించాలి అంటారు స్వామి. సరదాగా స్నేహితుల మధ్య గడుపుతున్న కష్టాలు బాధలు జ్ఞాపకం రావచ్చు. అవి బుద్ధిని తొలుస్తూ ఉన్నంతకాలం బాధల నుండి విడిపడడం సాధ్యం కాదు. ఎలా విడిపడాలి? మార్గం ఏమిటి? మార్గం ఉంది, అది ఏ భక్తి. భక్తి ఏం చేస్తుంది? మనసును సంస్కరిస్తుంది, స్మృతులను మరుగున పడేట్లు చేస్తుంది. ఆయన స్మరణతో బుద్ధిని నిలిపేస్తుంది. నిరంతరం భగవన్ నామాన్ని
మానసికంగా జపిస్తూ ఉండాలి. భగవద్ లీలలను శ్రవణం చేస్తూ ఉండాలి. విరామ సమయంలో సద్గ్రంథాల అధ్యయనము, పరమేశ్వరుని ధ్యానంలో చిత్తాన్ని లయింపచేస్తూ ఉండాలి. మనసులోని జ్ఞాపకాలే, ఆలోచనలే బాధల రూపంలో వ్యక్తమవుతాయని గ్రహించాం కదా. ఇప్పుడు అవన్నీ ఉన్నాయా? ఉన్నాయి. జ్ఞాపకాలు ఉన్నాయి, కానీ బాధలు లేవు. ఆలోచనలు ఉన్నాయి, ఆవేదనలు లేవు. ఎందుకని? ఆ ఆలోచనల్లో అచ్యుతుడు, జ్ఞాపకాల్లో భగవంతుడు ఉన్నాడు. ఇది ఏ భక్తి యొక్క వైభవం. మద్భక్తో భవ అర్జున, నాకు భక్తుడివికా అన్నాడు పరమాత్ముడు. అది అర్జునుడి కొరకే కాదు, అందరికీ అర్జునుడు తరించాడు. మనం కూడా ఆయన అడుగుజాడల్లో పయనిద్దాం. మరి యొక్క సంచికలో శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య మహిమలను, ఆయన భక్తులతో పంచుకున్న ముచ్చటలను తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం శ్రీ సాయినాథాయ నమః.